భవానీ రెడ్డి గారికి భక్తిభావం ఎక్కువ అనుకుంటా. మార్నింగ్ వెళ్ళి ఏదో లింగాలకంతా కూడా పూజ చేశారంటే ఈరోజు. నా గురించి ఎవరు బలంగా కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకున్నా అంతే. కట్టుబొట్టు సాంప్రదాయం ఇట్లనే బట్టలు వేసుకొని పోయేది ఆఫీస్కి కూడా. వాళ్ళు నన్ను చూసి నేర్చుకున్నారు తప్ప బొట్లు పెట్టుకోవడం నా బట్టలు అడిగి తీసుకునేది వాళ్ళు. బాగుంటుంది. వైట్ పీపుల్ ఉంటారు కదా ఆస్ట్రేలియన్స్, ఉద్యోగ ధర్మంలో అక్కడ ఇంగ్లీష్ ఎక్కడ అవసరం అక్కడనే వాడేది. మిగతా అంతా మళ్ళీ పొద్దున్నేసి మళ్ళీ తెలంగాణ. ఇదే దగ్గర మాత్రం తెలుగు వాడండి. చెప్తా మరి మీరు వినాలి. మస్తు చెప్పండి, మస్తు వింటా. మీరు తను చూసిండ్రు, అమ్మాయి నచ్చింది అని చెప్పేసి మా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆర్యా టైప్ అని కాదు, రోజా అనుకోవచ్చు. అక్కనిస్తామనంటే చెల్లెని చేసుకుంటాను. సిడ్నీ అంటే భవానీ అట్లా ఒక పేరు. అసలు మన వాళ్ళు జై తెలంగాణ అనడానికి కూడా ఇబ్బంది పడేటోళ్ళు ఆ టైంలో. ఎందుకు? ఉమ్మడి రాష్ట్రం కదా, సో అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం? అనవసరంగా జై తెలంగాణ అంటే ఆంధ్రోళ్ళు కూడా ఉన్నారు పక్కన. ఇంకా అప్పటి నుంచి రావటం మొదలైనరు జనాలు. ఆస్ట్రేలియా నుంచి మీరు ఇండియాకి వచ్చేసారు. కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? ప్రపంచ తెలుగు మహాసభలను మీరు ప్రొటెస్ట్ చేయండి, బ్యాన్ చేయండి, అక్కడ కాకుండా చేయండి అని మనకు పిలిపిస్తే బ్యాన్ తెలుగు మహాసభలు సిగ్గుచేటు అనుకుంటా మనం ప్రొటెస్ట్ చేస్తే, మరి నగరం నడిబొడ్డున మళ్ళీ అవే అన్ని కోట్లు 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి అవే తెలుగు మహాసభలు పెట్టి అదే ఆందోళనను పిలిచి. నిజంగా మీరు ఆశించిన తెలంగాణ రాలేదు. ఇది కాదు మనం అనుకున్నది. మీరు ఆశించింది ఏంటి? అదే మన అస్తిత్వం కోసం, మన అంటే మన వేష భాషలు. ఏంటి అస్తిత్వం అంటే ఏంటి అసలు? స్వయం పాలన అనుకున్నాము, స్వయం పాలన లేదు, నీ కుటుంబ పాలన అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత నాటి నుంచి రాజకీయ ముఖ చిత్రాల్లో లేని వారంతా కూడా ఈరోజు చట్టసభల్లో కనిపిస్తున్నారు కదా. వాళ్ళందరికీ మంచి లైఫ్ వచ్చినట్లనే కదా రాజకీయం. గాలివాటంగా కొట్టుకొచ్చి 4 డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు మంత్రినైతా ఎమ్మెల్యేనైతా అని ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోవడము. నువ్వు అసలు నీ ప్రజల ఆకాంక్ష వేరు, నువ్వు చేసేది వేరు. ఇక్కడ మేనిఫెస్టోని మీరు నెరవేర్చాలంటే అధికారంలో ఉండాలి కదా. చెప్పలేం, మేము అధికారంలోకి రావచ్చు కదా. అధికారంలోకి వస్తే చేస్తారు, అందుకే కదా అధికారం వైపు పోతున్నారు. నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి, ఎంపీ అయితే నీకు ఎంపీ ఫండ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నీ సీఎం అనుకుంటే ఫండ్స్ ఇవ్వడు, నిధులు ఇవ్వకుండా ఇట్లా తొక్కి పెట్టి నువ్వు నియంత పాలన చేస్తే నెక్స్ట్ ఎంతో దూరంలో లేవు ఎలక్షన్లు మళ్ళీ వస్తాయి. ప్రజలను ఆకర్షింపజేసేలా మాట్లాడడం కావచ్చు, ఏదైనా అనుకోండి. మీరు అలా మాట్లాడి ప్రజలను మెప్పించగల నాయకులు మీ తెలంగాణ జనసమితి పార్టీలో ఒక్కరైనా ఉన్నారా? కీలెరిగి మనం వాత పెట్టాలి, అంతే కదా. కీలెరిగి వాత పెడితే అవుతుంది ఇప్పుడు రాజకీయాల్లో? కేసీఆర్ గారి యొక్క పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే వస్తుంది సర్వేలన్నీ. ఏదున్నా సరే గుత్తాధిపత్యం నడుస్తుంది, నడవనియండి. అత్తది కొన్ని రోజులు, కూడది కొన్ని రోజులు. నువ్వు తొక్కి పట్టి నువ్వు డిజిటల్ మీడియాను ఇవాళ ప్రింట్ మీడియాను నువ్వు ఎవరినన్నా ఆపగలుగుతావేమో. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందంటే మరుక్షణం జనాల మధ్యలో ఉంటుంది, బట్ట కాల్చి మీరేస్తారు వాళ్ళు. పురిటి బిడ్డలం కదా, అన్ని సమస్యలు అధిగమించాలి అంటున్నారు. రోజులు పురిటి బిడ్డ ఉంటావు, పాకాలే, నడవాలి, ఉరకాలి, అన్ని చేయాలి. మన 4 ఏళ్ళు అయింది. మొన్నటికి మొన్న హరీష్ రావు గారు ఏదో ఊరికి అక్కారం పోతే నిలదీసిండ్రు, గొరావు చేసిండ్రు. నువ్వు 3 ఎకరాలని చెప్పినావు, ఏది నీ 3 ఎకరాలు ఎట్లొచ్చినావు మా ఊరికంటే? భూమి దొరకలేదని నా ఆన్సర్, వీడియోలు ఉన్నాయి అన్ని. మరి నీకు దొరకదని తెలుసు కదా, ఎట్లా హామీ ఇచ్చినావు? చలో నువ్వు 3 ఎకరాలు తెచ్చినా నా ఊరికి రా అని అడిగిండ్రు. కోదండరామ్ గారు స్టార్టింగ్ లో అడిగారు కదా మిమ్మల్ని, ఏ కాన్స్టిట్యున్సీ, ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకో అమ్మా, నీకు ఏదో ఒకటి ఎంచుకో అంటే మీరు సిద్దిపేటే కావాలన్నారు. ఎందుకు? పుట్టిన ఊరు అనే సార్. సరే ఇంకా మరి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ ఎందుకు సార్? పోతే గట్టి కాన్స్టిట్యున్సీకి పోవాలి. షేర్కో షికార్ కర్తే సార్, ఖర్గోష్కు క్యా హరీష్ రావు గారు షేర్ అనేది ఒప్పుకుంటున్నారు, పులి అని. ఒప్పుకోవాలి, ఒప్పుకుంటున్నారు. పులితో తలబడుతున్నాను, పులి నోట్లో తలబెట్టబోతున్నారు. ఓకే, మీరమ్మా ఇట్లా కూడా తిప్పుతారా? అయితే సాక్షాత్తు సీఎం కేసీఆర్ గారే వెళ్ళి అక్కడ పోటీ చేసిన హరీష్ రావు గారికి వ్యతిరేకంగా పోటీ చేసినా ఓడిపోతారు అన్న భావన అందరిలో ఉంది. ఆ బలవంతంతో మీరు తగిలేటప్పుడు అంత శక్తి ఆడ పెట్టాలి. మీ శక్తి అంతా రాష్ట్ర వ్యాప్తంగా పోతే ఇక మీరెప్పుడు ఆయనతో పోరాటం చేస్తారు? సిద్దిపేట ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే 33 ఏళ్ళు ఆ కాన్స్టిట్యున్సీకి ఇంకో మొహం తెలియదు, వీళ్ళే ఉంటారు. అభివృద్ధి శూన్యం. బల్ల గుద్ది చెప్తా నేను.
ఒక 20 నుంచి 25 వేల మంది ఆడవాళ్ళు బీడీ కార్మికులు ఉంటే ఎందుకు ఆ 1000-1500కి ఎందుకు బీడీలు చేయాలి? మీరు తలుచుకుంటే ఒక BHEL BDL లాంటి పెద్ద పెద్ద కంపెనీలు లేవచ్చు, పోనీ అవి లేరు. ఒక మహీంద్రా అండ్ మహీంద్రా, ఒక MRF లాంటి కూతవేటు దూరంలో 50 కిలోమీటర్ల వేరే దాకా వచ్చి ఆగిపోతే ఎందుకు? మా సిద్దిపేట ప్రజలు ఏం చేసుకున్నారు అంటే ప్రజలు అట్లనే ఉండాలి. హరీష్ రావు గారితో పోల్చుకుంటే మీ బలం ఏంటి అసలు? ఆయన బలహీనతలు ఏంటి, మీ బలం ఏంటి అసలు? బలవంతమైన సర్పము చలిచీమ చేత గుట్టి సావదే సుమతి అని మనకున్నది కదా. చలిచీమలు ఉన్నాయి మీ ఊర్లో, మీ నియోజకవర్గంలో? ఎస్, నా నిజాయితీ నా బలము, నా ఫ్యామిలీ నాకు బలము, చాలా బలాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. నా నాలెడ్జ్ ఈజ్ మై పవర్. హరీష్ రావు గారికి కూడా చాలా నాలెడ్జ్ ఉంది కదా, రాజకీయాల పట్ల కావచ్చు, ప్రజాస్వామ్యం పట్ల కావచ్చు. ఈసారి హరీష్ రావు గారికి నన్ను లిమిట్ చేయకండి. ముఖ్యమంత్రి గారి మీద కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. రాజకీయం చేయాలని వస్తున్నారా, రాజకీయాలు చేస్తామని వస్తున్నారా? అదే మళ్ళీ అగైన్ గుడ్ క్వశ్చన్. మేము ఇట్లా బుడ్ర కనేషాలు వేసి మేము తప్పుదో పట్టించి ఉద్యమాన్ని ఇట్సెల్ఫే తప్పుదో పట్టించి మీరే చెప్పింది కదా, మహిళల సమస్య తీసుకోండి. ఒక మహిళా మంత్రి ఉండడా? సిగ్గుచేటు ఏ రాష్ట్రంలో ఉన్నదా? అంతెందుకు ఏదో మంత్రి ఇవ్వకండి, పోనీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇవ్వమనండి. దానికి కూడా మొగ ఆయననే తీసుకుపోయి పెడితే మహిళలు ఏడికి పోయి చెప్పుకోవాలండి? మీరు చెప్పండి, ఎవరికి పోయి చెప్పుకోవాలి నాకు ఈ సమస్య అని? మొగ ఆయన దగ్గరికి పోయి అన్నీ చెప్పుకుంటారా? గొల్లబామల చీరలకు కూడా సిద్దిపేట చాలా ఫేమస్ అంటుంటారు కదా, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు గడించాలా? ఏమన్నా మీరు అధికారంలోకి వస్తే ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఆ గొల్లబామ చీరలు కూడా మొన్న దాకా వెలుగులోకి రాలేదు. అదే కదా మా దౌర్భాగ్యం. 33 ఏళ్ళు మీరు పాలనలో ఉంటారు. ఎవరో పక్క రాష్ట్రం నుంచి సునంద అని ఆవిడ నిజంగా ఆమెకు మొక్కాలే. నువ్వు ఆ ప్రాంతం మీద పుట్టిన అంటావు, అక్కడ అంటావు. ఆయన ప్రాంతంలో పుట్టలేదు, నేను లోకల్, నేను పుట్టిన అక్కడ. సో నేను నిజంగా ఏదైనా జరిగితే నా నుంచే జరగాలి. ఇప్పుడు కూడా ఇంకా వైభవం తీసుకొస్తాను. మా బాస్ ఎక్కడ చెప్తే అక్కడ అంటున్నారు. అలా కాకుండా నా పుట్టినీళ్ళు ఇది, మా బిడ్డ వచ్చింది, మా బిడ్డ మాకు అండగా ఉంటుందట, మా బిడ్డను మేము ఆదరిస్తామని మీ వెనకాల నలుగురు తిరగడానికి ధైర్యం చేస్తారు. హరీష్ రావును కాదని తిరిగిన తర్వాత మీరు వాళ్లకు ఇక్కడ కాదు నేను ఇంకో నియోజకవర్గానికి పోతున్నా, మా బాస్ అక్కడికి పోమనంటే ఈ నలుగురు పరిస్థితి ఏంటి? అప్పటికే హరీష్ రావు గారితో వాళ్ళు వ్యతిరేకమైంటారు. ఆ నియోజకవర్గంలో ఆ నలుగురు పరిస్థితి ఏంటి? సిద్దిపేట నేనే పోటీ చేస్తాను, కోదండరామ్ గారు వచ్చి సిద్దిపేటలో పోటీ చేస్తా అన్నప్పుడు నువ్వు పక్క కాన్స్టిట్యున్సీ పోమ్మా గజ్వెల్ అంటే లేదు, అట్టెట్లా పోతాను, నేను పార్టీ ప్రెసిడెంట్, నేను ఎదిరించలేను కదా. పోనీ హరీష్ రావు గారు అక్కడ ఉంటారని కూడా గ్యారంటీ లేదు. సీఎం గారే అక్కడికి రావచ్చు. ఎటు తిరిగినా కూడా ఆ కుటుంబం పైనే మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా.